ఈ పత్రికలో ఆ ఫిలిప్పీ క్రైస్తవులను పౌలు సవాలు చేయడం ఏంటంటే, మీరు యేసు ప్రభు యొక్క మనస్సును కలిగి ఉండండి అండ్ మీరు యేసు యొక్క మాదిరిలో మీ జీవితాన్ని కట్టుకోండి. అలా చెప్తూ ఆయన వారి యొక్క కన్నుల ఎదుట తన స్వంత జీవితాన్ని మాదిరికరంగా ఉంచాడు. దాని గురించే 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చదువుకుంటూ వస్తే పౌలు భక్తుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆయన మనకు చూపిస్తాడు. అలా చూపిస్తూ 17వ వచనానికి వచ్చినప్పుడు, నన్ను పోలి నడుచుకోమన్నాడు అండ్ ఎవరైతే మాకు అనుగుణంగా మమ్మల్ని పోలి నడుచుకుంటున్నారో వారందరినీ కనిపెట్టి చూడమని చెప్పాడు. ఆ తర్వాత ఒక రకమైనటువంటి హెచ్చరిక చేస్తూ కొంతమంది గురించి ఆయన మాట్లాడాడు. ఈ 2 రకాల మనుషులు ఆ సంఘం ఎదుట వారికి కనబడుతున్నారు. ఒకటి, క్రీస్తు మార్గంలో క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు. 2, క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉండి నడుచుకునేటువంటి వారు. ఇది ఆ కాలంలో ఆ తరంలోనే కాదు, ఆ సంఘంలోనే కాదు, ప్రతి కాలంలో ప్రతి తరంలో ప్రతి సంఘంలో ఈ 2 రకాల మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. సో మనము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరిని మనం చూసినప్పుడు వారి మార్గాన్ని మనం విడిచిపెట్టాలి అనేది కూడా దేవుడు మనకు తెలియచేయడానికి దేవుడి యొక్క వాక్యాన్ని ఆయన గ్రంథంలో రాయించాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఈ పత్రికను ఆనందపు పత్రిక అంటారు, ఎపిసల్ ఆఫ్ జాయ్ అంటారు. దీంట్లో పౌలు భక్తుడు అనేక రకాలైనటువంటి సంతోషానికి సంబంధించినటువంటి విషయాలను రాస్తున్నాడు. కాకపోతే వాటిలో ఏడ్చుకుంటూ ఈ సందర్భాన్ని లేకపోతే ఈ విషయాన్ని ఆయన రాయడం అంటే ఆయన యొక్క హృదయానికి అది ఎంత వేదనను కలిగించిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు దీని గురించి వ్యాఖ్యానించినప్పుడు ఏమన్నాడు, పౌలు ఏడవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క క్రీస్తుకు లేక క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి యొక్క దోషాన్ని చూసి ఆయన ఏడ్చాడు. రెండవది, వారి జీవితము వారి యొక్క సాక్ష్యము ద్వారా సంఘం మీద పడేటువంటి దుష్ప్రభావమును బట్టి ఆయన ఏడ్చాడు. మూడవది, వారి యొక్క అంతము నాశనము కనుక ఆయన దాన్ని బట్టి కూడా ఏడ్చాడు అని చెప్తూ స్పర్జన్ ఇంకొక మాట కూడా అన్నాడు, పైకి భక్తి గల వారి వలె కనబడుచు క్రైస్తవ సంఘములో ఉంటూ ఈ రకముగా జీవించి అంటే భక్తిహీనంగా జీవించేటువంటి వారే క్రీస్తు సిలువకు శత్రువులుగా ఎంచబడతారు అని చెప్పాడు. అలా చెప్పి అలాంటి వారి జీవితమే ఆ సేవకునికి కన్నీరు తెప్పిస్తుంది, అలాంటి వారే ఆ సేవకుని యొక్క హృదయాన్ని బద్దలు చేస్తారు అండ్ వీరే నిజముగా క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా ఉన్నారు అని అంటాడు. ఆ యొక్క పదజాలాన్ని మీరు చూస్తే, ఆ ఫ్రేస్ని మీరు చూస్తే, ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సిలువకు శత్రువులు అనేటువంటి మాటలను చూసినప్పుడు మనందరికీ కూడా వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, వీరు బయటి వారు అని మనం అనుకుంటాం. వీరు క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ విరోధులు, వీరు మతోన్మాదులు, వీరు నాస్తికులు, వీరు ఉగ్రవాదులు అని మనం అనుకుంటాం. లేకపోతే వీరు అబద్ధ బోధకులు అని మనం అనుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క సిలువకు వ్యతిరేకులుగా శత్రువులుగా ఉన్నటువంటి వారిలో వీరందరూ కూడా వస్తారు. కాకపోతే పౌలు భక్తుడు కేవలం వారిని మాత్రమే ఉద్దేశించి ఇక్కడ రాయట్లేదు. క్రైస్తవ సంఘంలో క్రీస్తు యొక్క ముసుగులో ఉంటూ దానికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారిని కూడా ఆయన ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. సో వీరు ఎలాంటి వారంటే, వీరు క్రమంగా సంఘానికి వచ్చేటువంటి వారిగా ఉంటారు, వీరు క్రమంగా దేవుడి కొరకు బ్రతుకుతున్నట్లు మనకు కనబడతారు, వీరు కోయర్లో పాటలు పాడుతూ ఉండొచ్చు, వీరు సేవలో కూడా పాలిభాగస్తులై ఉండొచ్చు, వీరు దేవుడి యొక్క నామమున ప్రసంగాలు చేస్తూ ఉండొచ్చు. కాకపోతే వారి యొక్క జీవితంలో మాత్రం వారు క్రీస్తు సిలువ కార్యాన్ని వ్యతిరేకించి దానికి భిన్నమైన రీతిలో శత్రువులుగా బ్రతికేటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారి గురించే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు సిలువ అన్నప్పుడు ఆయన చనిపోయినటువంటి ఆ యొక్క కర్రముక్క అని కాదు అర్థం, ఆయన యొక్క విమోచన కార్యానికి అండ్ ఆయన సిలువ సువార్తకు భిన్నంగా వ్యతిరేకంగా విరోధంగా బ్రతికేటువంటి వారు అని అక్కడ పౌలు భక్తుని యొక్క అర్థం అన్నమాట. సో దేవుడి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సిలువ ద్వారా చేసినటువంటి కార్యము వారి జీవితంలో పరిపూర్ణంగా జరగనివ్వకుండా దాన్ని అడ్డుకునేటువంటి వారు, దానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకిస్తూ వేరే పదంలో నడుచుకుంటూ బ్రతికేటువంటి వారు, అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు శత్రువులుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎంచుతున్నాడు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నటువంటి వారి లక్షణాలు కొన్నింటిని పౌలు భక్తుడు ఆ ప్యాసేజ్లో మనకిచ్చాడు. వాటిని మనం చాలా క్లుప్తంగా ధ్యానిస్తూ చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ దేవుడి వాక్యాన్ని మనం వింటున్నటువంటి ప్రతిసారి కూడా దాంట్లో మనము ఏం నేర్చుకోవాలి, మన జీవితాన్ని ఏ రకంగా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగడం చాలా అవసరం. ఈ యొక్క క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారిలో మనకు కనిపించే మొదటి లక్షణం ఏంటంటే, వారు భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుతారు.
ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ మైండ్ ఎర్త్లీ థింగ్స్. వారి మనస్సును వారు ఎక్కడ పెడతారు? భూ సంబంధమైనటువంటి విషయాల మీద పెడతారు. మీరు 20వ వచనంలో చూస్తే అపోస్తులైనటువంటి పౌలు ఆయన గురించి అండ్ నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసుల గురించి ఒక మాట రాస్తాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. సో నిజంగా దేవుడి యందు విశ్వాసంలో ఉన్నటువంటి వారు మనసును ఎక్కడ పెడతారంటే పరలోకములో పెడతారు, లేకపోతే పర సంబంధమైనటువంటి విషయాల మీద పెడతారు అని అదే కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు. అండ్ మనం దేని కొరకు కాచుకొని ఉంటాము అన్న దాని గురించి కూడా ఆయన మాట్లాడుతూ అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం ఎదురు చూస్తాం, మనం కనిపెడతాం. మన యొక్క మనస్సు దాని కొరకు తహతహలాడుతూ ఉంటుంది. కాకపోతే మనకు భిన్నంగా క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేటువంటి వారు మాత్రం మనతో ఒక్కరిగా చలామణి అవుతున్నప్పటికీ కూడా వారి యొక్క మనస్సు భూ సంబంధమైనటువంటి విషయాల మీదే ఉంటుంది. వారు క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు, వారు క్రైస్తవులుగా చలామణి అవ్వచ్చు, కానీ వారి యొక్క చేష్టల్లో వారికి క్రీస్తుకి ఎక్కడ కూడా సహవాసము సంబంధము అనేది కనబడదు. వారు క్రీస్తును వ్యతిరేకించి క్రీస్తు దేని కొరకైతే చనిపోయాడో, దేని కొరకైతే ఆయన అంతగా శ్రమ పాలయ్యాడో, దేని కొరకైతే ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడో ఆ పాపములోనే వారి జీవితాన్ని వారు గడిపేసుకుంటూ ఉంటారు. అందుకనే యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్పాడు. తప్పుడు బోధకుల గురించి మాట్లాడినప్పుడు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్పాడు. సో ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేటువంటి వారి యొక్క ఒక ఫలాన్ని మనకు చూపించినప్పుడు ఆ ఫ్రూట్ ఏ రకంగా ఉందంటే భూ సంబంధమైనటువంటి విషయాల మీద వారు మనస్సును పెడుతున్నారు. వారి యొక్క మనస్సు అక్కడే ఇక ఉండిపోతుందన్నమాట. పౌలు భక్తుడు ఈ భూ సంబంధమైనటువంటి విషయాల గురించి తన జీవితంలో వాటిని గురించి మాట్లాడినప్పుడు 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏవేవైతే నాకు లాభకరములుగా ఉన్నాయో, ఏవేవైతే నాకు ప్రయోజనకరంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా నేను నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఒక నిజమైనటువంటి క్రీస్తు మనస్సును కలిగినటువంటి విశ్వాసి లోక సంబంధమైనటువంటి విషయాలను నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకుంటూ కనబడుతున్నాడు. అండ్ దానికి కాంట్రాస్ట్ని ఇక్కడ పౌలు మనకు చూపిస్తాడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈయన వేటినైతే నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకున్నాడో వాటి మీదే వారి మనస్సు పెట్టి వాటి కొరకే వారు బ్రతుకుతున్నారు. ఇలాంటివి మనం చదివినప్పుడు, ఇలాంటి వర్తమానాలు మనం విన్నప్పుడు మన జీవితం ఏ రకంగా ఉంది అనేది మనం వెంటనే చాలా జాగ్రత్తగా పరికించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. దే సెట్ దేర్ మైండ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. సో వారి యొక్క మనసు భూ సంబంధమైనటువంటి విషయాల మీద ఉంది. దాంట్లో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే అనేకులు ఆ ప్రకారం ఉన్నారు అని చెప్పాడు. అందుకనే పౌలు భక్తుడు ఏడ్చాడు. కొంతమంది ఆ ప్రకారం ఉంటే కొంత బాధ ఉండేది, కానీ ఎక్కువ మంది ఆ ప్రకారం ఉన్నారు కనుకనే ఎక్కువ బాధ, కన్నీరు కూడా తెప్పించింది. అండ్ ఈ అనేకులు భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే ఇంట్రెస్టెడ్గా ఉంటారన్నమాట. వారి మనస్సు ఎప్పుడూ భూ సంబంధమైనటువంటి విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భూ సంబంధమైనటువంటి విషయాలంటే వారికి అమిత ఆసక్తి అన్నమాట, అత్యాసక్తి అని అంటారు చూడండి. వారికి భూ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, శ్రద్ధ తప్ప మరిక ఏ విషయాల పట్ల కూడా వారి యొక్క మనస్సు నిలుపలేరు. వాటి గురించి వారికి ఏమాత్రమైనటువంటి ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అది మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. అలాంటి వారిని మనం చూసినప్పుడు దేవుడి మీద, దేవుడి విషయాల మీద వారికి బొత్తిగా ఆసక్తి లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక కారణం ఏంటంటే భూ సంబంధమైనటువంటి వాటిలోనే వారు బహుగా ఆసక్తిని కలిగి దాని కొరకే వారు బ్రతుకుతారు. సో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు అవే విషయాలు వారి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వాటితోనే వారు ప్రీ ఆక్యుపై అయిపోయి ఉంటారు. రెండవది, వారికి కేవలం ఇంట్రెస్ట్ ఉండడమే కాదు, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎర్త్లీ థింగ్స్. ఆ యొక్క భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే వారు లోతుగా దిగబడి ఉంటారన్నమాట. వాటిలోనే తమను తాము లీనం చేసుకొని ఉంటారు. వాటితోనే వారి యొక్క దినాలు గడిచిపోతూ ఉంటాయి. వారికి అంత ఆసక్తి ఉంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు వారు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కూడా మనం చూస్తున్నాం. వారి యొక్క భూ సంబంధమైనటువంటి విషయాలతో వ్యవహారాలని మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు 3 విషయాలు చూడొచ్చు. ఆ భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు వారు ఎంత భారమైనా భరిస్తారు, వారు ఎంత దూరమైనా వెళ్తారు, వారు ఎంత త్యాగమైనా చేస్తారు. ఈ మాట మరొకసారి చెప్తాను, ఎందుకంటే మీలో కొంతమందికి కనువిప్పు రావాలి. భూ సంబంధమైనటువంటి విషయాల్లో వారు ఎంతగా లీనమై ఉంటారంటే వాటి కోసం ఎంత భారమైనా భరిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగమైనా చేస్తారు. దీంతో మన క్రైస్తవ భక్తిని మనం చూసుకున్నప్పుడు సిమిలర్గా మనం దేవుడి కొరకు అవి చేస్తున్నామా అని పోల్చుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మనం క్రీస్తు శిలువకు స్నేహితులమా
లేకపోతే క్రీస్తు శిలువకు శత్రువులముగా బ్రతుకుతున్నామా? మూడవది ఏంటంటే వారికి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంటే కాదు, దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ టు దోస్ థింగ్స్ అనమాట. ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే వారి సమయాన్ని పెట్టుబడిగా పెడతారు, వారి సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెడతారు, వారి తలాంతును పెట్టుబడిగా పెడతారు, వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నింటిని కూడా వారు పెట్టుబడిగా పెట్టేస్తారు. వారికి అంతా కూడా ఎక్కడుంది అంటే భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఉంది అంటారు. నల్ల డబ్బు గురించి మోదీ గారు ఒక ప్రకటన చేయగానే చాలా మంది తలబట్టుకున్నారు, జుట్టు పీక్కున్నారు, గోర్లు కొరుక్కున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ శాతం ఎక్కడ పెట్టారంటే రియల్ ఎస్టేట్లో వారు పెట్టుకొని కూర్చున్నారు. అండ్ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది కనుక బ్లాక్ అండ్ వైట్ డీలింగ్స్ లేకుండా ఆ యొక్క ప్రభుత్వం వారు చేశారు కనుక అయ్యో మాకింత నష్టము అనేటువంటి భారంలో వారు కూరుకుపోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ మనుషులు భూ సంబంధమైనటువంటి వాటి అందే మనసు నుంచినప్పుడు ఏం చేస్తారు? వారికి బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట. సో వారికి ఎర్త్లీ థింగ్స్తో ముడిపడిపోయి ఉంటారు, వాటిలోనే మునిగిపోయి ఉంటారు, వాటి కొరకే వారు తిరుగులాడుతుంటారు కనుక వారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. బిజీ షెడ్యూల్లో దేవుడి కొరకు టైం ఇవ్వలేరు. ఈ బిజీ షెడ్యూల్లో దేవుడి రాజ్యం కొరకు టైం ఇవ్వలేరు. ఈ బిజీ షెడ్యూల్లో దేవుడి యొక్క ప్రజల కొరకు టైం ఇవ్వలేరు. వారికి కాస్తో కూస్తో లౌజీ టైం కూడా ఉంటుంది. బిజీ టైంతో పాటు కాస్తో కూస్తో లౌజీ టైం ఉంటుంది. అంటే అప్పుడే వాళ్ళు కొంచెం తీరిగ్గా ఉందాము, కాస్త మనం రెస్ట్ తీసుకుందాం అనుకున్నటువంటి లౌజీ టైంలో మరి వారు సంఘానికి రావాలి, సంఘంలో కూడా వారు భాగంగా ఉండాలి కనుక క్రైస్తవ లోకంలో కూడా వారు తిరుగులాడాలి కనుక ఆదివారాన వారు సంఘానికి వస్తూ పోతూ ఉంటారు. నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, షాక్ తినేటువంటి విషయం ఏంటంటే, ఆ రకంగా భూ సంబంధమైనటువంటి వాటిలో మనస్సు కలిగి బ్రతికేటువంటి వారు మేము దేవుడి పిల్లలం, మేము యేసు ప్రభు స్నేహితులం, మేము ఆయన యొక్క శిష్యులము అని అనుకున్నప్పుడు అబ్బో అని మనం ఇక ఆశ్చర్యపోకుండా ముక్కు మీద వేలేసుకోకుండా ఉండలేం. ఎందుకంటే అది ఒక పెద్ద భ్రమ అని దేవుడు తన వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. ఒక సేవకుడు తన పుస్తకంలో ఒక అనుభవాన్ని గురించి రాశాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడికి గుర్రాలంటే అమితమైనటువంటి ప్రీతి అనమాట. సో ఆయన ఎప్పుడు మంచి గుర్రాలను కొంటూ ఉండేవాడు. సో ఈ సేవకుడు ఒకసారి స్నేహితుడిని దర్శించడానికి పోయినప్పుడు ఆయన యొక్క బయట ర్యాంచ్లో చాలా నిగనిగా మెరిసిపోయేటువంటి ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రాన్ని చూసి అడిగాడు, ఏంటి గుర్రము, పని గుర్రమా అని అడిగాడు. అంటే వెంటనే స్నేహితుడు చెప్పాడు, లేదు ఇదేం పని చేయదు, దాని మీద అసలు జీను వేస్తే అది ఒప్పుకోదు. జీను అంటే శాడిల్ అనమాట. సో ఇది పనికి రాని గుర్రము అన్నాడు. సో రెండవది అడిగాడు, ఓహో ఇది బండ్లను లాగే గుర్రమా అంటే అసలు ఇది బండే లాగదు, దీన్ని తెలియకుండా మా పనోడు ఒక బండిని పెట్టగానే బండిని ఎత్తిపారేసింది, బండి నష్టపోయింది, దీని మీద బండిని మనం పెట్టలేము అన్నాడు. ఓహో అయితే ఇది పందెం గుర్రమా అన్నాడు. అంటే రేసు హార్స అంటే ఇది రేసుకు కూడా పనికిరాదు. అప్పుడు ఈ సేవకుడికి ఆశ్చర్యం అనిపించింది, ఇది పని చెయ్యదు, ఇది బండి లాగదు, ఇది పంద్యానికి ముందుకు రాదు, ఇది ఎందుకు అంటే ఇది పిక్చర్ గుర్రము అన్నాడు. పోజులు ఇస్తుంది, ఆ పోజు గల పిక్చర్లు తీసుకుని పోస్టర్లు తయారు చేసుకోవడానికి పనికి వస్తుంది, అందుకే కొన్నా అన్నాడు. అప్పుడు ఈ సేవకుడు అనుకున్నాడు, అబ్బో బాగా నాకు గుర్తుకొచ్చింది, మా చర్చిలో కూడా కొంతమంది సూటు బూట్ వేసుకొని వస్తారు, చాలా స్మార్ట్గా వస్తారు, సెంటు కూడా కొట్టుకొని వస్తారు. వారిని చూసినప్పుడు ఇవి పని గుర్రాలా అంటే ఏమాత్రం పనికి రావు, ఇవి పోనీ ఏదన్నా భారాలు మోసే గుర్రాలా అంటే ఇవి బండ్లను మెడ మీద పెట్టనివ్వవు, అండ్ ఇవి ఇంకే రకమైనటువంటి సేవలో అయినా ఉంటాయా అని అనుకుంటే దానికి కూడా పనికి రావు. ఈ గుర్రాలన్నీ కూడా స్టైల్కు మాత్రమే పనికొంచే పోస్టర్ గుర్రాలు అని అనుకున్నాడంట ఆయన. సో కొన్నిసార్లు ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం మన సంఘాల్లో కూడా చూడాల్సినటువంటి విచారకరమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మీరు గమనిస్తే క్రైస్తవ సంఘంలో ఎక్కువ శాతం మంది హత్యలు చేసినటువంటి వారు కనిపించరు, వ్యభిచారాలు చేసేటువంటి వారు కనిపించరు, జూదమాడేటువంటి వారు కనిపించరు, టెర్రరిస్టులు మనకు కనిపించరు, దోపిడీ చేసేటువంటి వారు కనిపించరు, ఫ్రాడ్స్టర్లు కనిపించరు, దేవుణ్ణి డైరెక్ట్గా దూషించేటువంటి వారు కనిపించరు, ఇతరుల పొట్టను కొట్టేటువంటి వారు ఎక్కువ కనిపించరు. కానీ ఎక్కువ మంది ఎవరు కనిపిస్తారో తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి బ్రతికేవారు మెజారిటీగా సంఘాల్లో మనకు కనిపిస్తారు. సో పౌలు భక్తుడి మాటల్ని బట్టి చూస్తే ఆ లక్షణం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటారు. భూ సంబంధమైనటువంటి వాటిలో లెజిటిమేట్ ఇష్యూస్ ఉన్నాయి, లెజిటిమేట్ విషయాలు ఉన్నాయి, న్యాయబద్ధమైన సక్రమమైనటువంటివి ఉన్నాయి. వాటిని మనం చేయొద్దా, చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు, వాటికి న్యాయం చేయమంటున్నాడు. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే దేవుడికి మనకు మధ్యలో ఈ భూ సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడైతే అడ్డం వస్తాయో, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడైతే అడ్డం వస్తాయో, అడ్డం వచ్చేసి దేవుణ్ణి మనం కానకుండా వీటి మీదే మన మనసు పెట్టి దీని వరకే మనం బ్రతుకును
నియమించేసుకుంటే మాత్రం అప్పుడే సమస్య వచ్చేస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో పడే ప్రమాదం చాలామంది ఎదుర్కొంటారని పౌలు భక్తుడు తన పత్రికల్లో జ్ఞాపకం చేస్తాడు. తీతుకు రాసినప్పుడు 1వ అధ్యాయము, తీతు 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఈ రకంగా హెచ్చరిక చేశాడు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వీరందరూ కూడా క్రైస్తవ సమాజంలో చలామణి అవుతున్నారు. అండ్ వారు నోరు తెరిస్తే చెప్తారు, దేవుడు మాకు తెలుసు, దేవుడితో మాకు ఈ అనుబంధం ఉంది, దేవుడు మాకు ఈ కళలు ఇస్తున్నాడు, దేవుడు మాకు ఆ కార్యాలు చేస్తున్నాడని. సో దేవుణ్ణి ఎరుగుదుము అని పలుకుల్లో చెప్తారు, కానీ వారి ప్రవర్తనలో మాత్రం ఆయనను ఎరుగమన్నట్టు వారు ఉంటారు. ఎందుకు? వారి గురించి 3 లక్షణాలు చెప్పేశాడు. 1, వారు అసహ్యులు అన్నాడు. 2, వారు అవిధేయులు అన్నాడు. 3, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉండి అన్నారు. సో చాలా మంది క్రైస్తవులు వెంటనే అనుకుంటారు, వాళ్ళు అసహ్యులు కదా, నేను అసహ్యుడిని కాదు, నేను అసహ్యురాల్ని కాదు. వెరీ గుడ్. వాళ్ళు ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు కదా, నేను కానే కాదు, నేను చాలా మంచి పనులు చేస్తున్నాను. కాకపోతే ఒక పాయింట్ మధ్యలో ఉంది, అది చూడండి. మధ్యలో ఇంకొకటి ఉంది, అవిధేయులు అని కూడా చెప్పాడు. అవిధేయులు అంటే డిజొబీడియంట్ అని, అవిధేయులు అంటే అన్పర్సూవబుల్ అని అర్థం. అంటే దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారా దేవుడు ఒక సత్యం చెప్పినప్పుడు ఆల్రెడీ మన మైండ్లో మనం ఒక ఒపీనియన్ని, ఒక అభిప్రాయాన్ని పెట్టుకొని ఒక రకమైనటువంటి ఆలోచనతో మనం బతుకుతున్నప్పుడు దీన్ని ఈ యొక్క దేవుడి సత్యం వచ్చి చిన్న భిన్నం చేయబోయినప్పుడు, ఇది నీవు కలిగి ఉండటం నీకు క్షేమం కాదు, ఇది నీకు మేలు కాదు అని చెప్పినప్పుడు దీన్ని మనము అంగీకరించడానికి ఒప్పుకోం. ఈ చెడుదాన్ని విడిచిపెట్టం, ఈ మంచిదాన్ని అంగీకరించడానికి ఒప్పుకోం. ఇదే అవిధేయతలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకం అన్నమాట. నిన్నెవడు చేయలేడు. దేవుడి వాక్యం వారం వారం నీకు వినబడుతున్నా కూడా నీవు దానికి ఒప్పుకోవు కనుక దానికి లొంగవు. అందుకంటే అవిధేయతలో కొనసాగిపోతాం. అలాంటి వారే ఇక్కడ మనకు చాలా మంది కనిపిస్తున్నారు. అలాంటి వారి గురించే పౌలు భక్తుడు ఈ యొక్క వేదనకరమైనటువంటి మాట ఆయన చెప్తున్నాడు. సముద్రాల్లో కోరల్ రీఫ్స్ అని ఉంటాయి, వాటిని తెలుగులో పగడపు దిబ్బలు అంటారు. ఈ పగడాలు తయారవుతాయి అన్నమాట. ఈ కోరల్ రీఫ్స్ దగ్గర కొన్ని సముద్రపు జీవులు బ్రతుకుతూ ఉంటాయి. సో అవి కిందికి వచ్చి పైకి వెళ్తూ వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తాయి. ఇవి పైకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రీఫ్ ఇలా పెరిగి పెనవేసుకోకుండా అడ్డము సర్ఫేస్ దాకా ఇవి వచ్చి పోవడానికి ఇది అడ్డుగా లేకుండా చూసుకున్నంత కాలం బాగానే ఉంటుంది. కిందికి పైకి పోతూ వస్తూ ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడైతే అజాగ్రత్త పడిపోతాయో ఈ యొక్క రీఫ్ అలా పెరిగినప్పుడు ఇవి ఇక పైకి పోకుండా ఇవి దాంట్లోనే సజీవ సమాధి అయిపోతుంది అనమాట. ఈ రోజున క్రైస్తవ లోకాన్ని మనం చూస్తే, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి అనేకుల పరిస్థితిని మనం చూస్తే, వారు భూమి మీద బతుకుతూ పైన ప్రభుత్వ సంబంధం పెట్టుకుంటారు. సో కిందికి పైకి వెళ్తుంటారు. కానీ వారు కొంత అజాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ లోకం మెల్లగా వారి చుట్టూ పెరిగి వారిని పెనవేసుకున్నప్పుడు వారిని సజీవ సమాధిగా మారుస్తుంది. అయినా కూడా వారు దాన్ని తెలుసుకోకుండా దాంట్లోనే ఉండి మేము ప్రభు బిడ్డలము అని అనుకుంటూ ఉంటారు. సో మనం ప్రశ్నించుకోవాలి, మన పరిస్థితి అట్లా ఉందా, మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నామా? యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, సో తన శిష్యులను తన వెంట వస్తున్నటువంటి జనములందరినీ కూడా తన దగ్గరికి పిలుచుకున్నాడంట. తన దగ్గరికి పిలుచుకుని ఒక మాట చెప్పాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నీవు నన్ను వెంబడించాలని కోరుకుంటే మొదట నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నీ సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. సో ఒక మనిషి తన్ను తాను ఉపేక్షించుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాలలో మనస్సు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. సెల్ఫ్ డినాయల్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఎర్త్లీ థింగ్స్ని మైండ్ చేయడానికి అవకాశమే ఉండదు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, ఈ యొక్క విషయాలను నీవు పూర్తిగా విస్మరించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. యాకోబు ద్వారా దేవుడి మాట రాయించాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడు, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ 2 పాయింట్స్ నేను మీకు చూపిస్తాను. ఒకటి, యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, సో నీకు యేసును వెంబడించాలి అనే కోరిక ఉంటే నిన్ను నీవు ఉపేక్షించుకుంటావు. లేకపోతే ఎవడైనను లోకముతో స్నేహము చేయగోరిన ఎడల, సో నీవు లోకాన్ని స్నేహించాలని కోరుకుంటే దేవునికి శత్రువు అయిపోతావు. సొంతమును ఉపేక్షించుకుంటే క్రీస్తు యొక్క స్నేహితుడు అవుతావు. సొంతమును ఉపేక్షించకుండా లోకాన్ని స్నేహించాలనే కోరికతో నీవు బ్రతికితే మాత్రం నీవు ఆ యొక్క సిలువకు శత్రువుగా మారిపోతావు.
అండ్ ఈ రోజున చాలామంది తెలిసి తెలియక వారి జీవితాన్ని ఆ స్థితిలో పెట్టేసుకున్నారు. ఒక ఆయన ఓడ బద్దలైనప్పుడు సముద్రంలో కొట్టుకుపోయి ఒక ద్వీపానికి వచ్చి పడ్డాడు. ఆ ద్వీపం మీద 3 సంవత్సరాలు గడిపాడు. 3 ఏళ్ళు ఆయన మరి ఆ ద్వీపం మీద గడిచిపోయిన తర్వాత ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి ఒక ఓడ రావడము, ఆయన చాలా సంతోషించడము, ఆ మనిషి మరి వారిని రక్షించమని కోరుకున్నప్పుడు వారు గమనించి ఆ సముద్రంలోనే కొంత దూరాన వారు ఆ యొక్క లంగర్ వేశారు. ఆ కెప్టెన్ చిన్న పడవలో ఒక ఆఫీసర్ని ఈయన దగ్గరికి ద్వీపానికి పంపించాడు. సో ఈ యొక్క చిన్న ఆఫీసర్ పడవలో వచ్చేసి ఇన్ని పేపర్లు ఆ మనిషికి ఒడ్డునున్నప్పుడు అందించి చెప్పాడు, మా కెప్టెన్ గారు చెప్పారు, లోకంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఈ వార్తాపత్రికలు అన్నీ రాశాయి, వీటిని చదువుకోమన్నారు మిమ్మల్ని. ఇవన్నీ మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ నుండి విడుదల పొందాలంటే చెప్పండి, అప్పుడు తీసుకుపోతాం అన్నాడు ఆయన. మీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్ ఏంటో. అంటే లోకంలో ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో దీంట్లో ఉన్నాయి, తెలుసుకోండి. ఆ లోకానికి మీరు రావాలంటే చెప్పండి, తీసుకుపోతాం, లేక ఇక్కడే బాగుందంటే ఉండిపోండి. సో లోకంలో కూడా ఇలాంటి విషయాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. లోక జ్ఞానం ద్వారా కూడా ఇలాంటి హెచ్చరికలు మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. రెండవది, ఈ క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారిలో మనం చూసేటువంటి లక్షణం ఏంటంటే వారి కడుపే వారి దేవుడు. అవి చాలా విచిత్రమైనటువంటి మాటలు. వారి కడుపే వారి దేవుడు. పౌలు భక్తుడు చాలా అంటే వేదనతో, అంతేకాకుండా వివేకముతో ఈ మాటలు ఆయన వినియోగించాడు. The enemies of the cross of Christ have their belly as their God. వారి కడుపే వారి దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క యాపిటైట్, వారి యొక్క ఆకలి వారి దేవుడు, వారి యొక్క ఆశయం వారి దేవుడు, వారిలో ఉన్నటువంటి ఆ బలీయమైనటువంటి వాంఛ వారి దేవుడు. ఇంకో రకంగా చెప్పాలంటే వారికి ఏ విషయంలో అయితే ఆకలి కలుగుతుందో, లేకపోతే ఏ విషయంలో అయితే వారికి వాంఛ పుడుతుందో దానినే వారు ప్రేమిస్తారు, దాని కొరకే వారు గాపులు కాసి పరితపిస్తూ ఉంటారు. అండ్ దానికోసమే వారు ప్రయాసపడతారు, దానికోసమే వారి జీవితాన్ని వారు ఖర్చు పెడతారు. ఇంకో రకంగా చెప్పాలంటే దే వర్షిప్ దెమ్సెల్వ్స్, వారిని వారు ఆరాధించుకునేటువంటి వారిగా ఉంటారు. వారికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం తృప్తి కన్నా మరొక గొప్ప విషయం ఉండదు. స్వయం తృప్తి పొందితే ఇక వారికి ఏది అక్కర్లేదు. సో దానికోసం వారు ఏదైనా చేస్తారు. అండ్ దీనికోసం వారు ఏ అధికారానికి కూడా ఒప్పుకోరు, దేనికి లోబడరు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది, పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది వారికి అతి ముఖ్యంగా ఉంటుంది. సో ఒక మాటలో చెప్పాలంటే వారి కడుపుకు వారు దాసులు అంటాడు రోమీలకు రాసినప్పుడు 16వ అధ్యాయం 18వ వచనంలో. సో వారి యొక్క కడుపుకు వారు దాసులు, అండ్ వారి కడుపు వారి దేవుడు. కారణం ఏంటంటే యాపిటైట్స్ డిక్టేట్ దేర్ లైఫ్. వారిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆకళ్ళు వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి, నడిపిస్తాయి. మీరు అడగొచ్చు, ఏ రకాలైనటువంటి ఆకళ్ళు ఉన్నాయి బ్రదర్? మామూలుగా ఆహారం కోసం కదా మనకు ఆకలి ఉండేది, ఫుడ్ కోసమే కదా మనకు యాపిటైట్ ఉండేది. నిజానికి మీరు చూస్తే మనిషి యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి విషయాల కొరకు ఆకళ్ళు ఉంటాయి. మనిషి యొక్క మనసులో అనేక రకాలైనటువంటి ఆకళ్ళు ఉంటాయి. వాటి గురించే మనం దేవుడి వాక్యంలో చదవచ్చు, వాటి గురించే మనం లోకంలో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి సుఖభోగం అంటే ఆకలి, కొంతమందికి పేరు ప్రతిష్ట అంటే ఆకలి, కొంతమందికి ధనం అంటే విపరీతమైనటువంటి ఆకలి. వారికి 3 పూటలు కాదు, వారికి 7 పూటలు భోజనం పెట్టినా కూడా వారికి తిన్నట్టు అనిపించదు, తృప్తి అనిపించదు. కానీ ఎప్పుడైతే వారి రాబడి బాగా ఉంటుందో, వారి పర్సు నిండుగా ఉంటుందో, వారి బ్యాంకు పొర్లుతూ ఉంటుందో, అప్పుడు వారికి ఆకలి తీరదు. సో ఈ ఆకలి అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి తిండి విషయంలో విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. వారు ఎప్పుడు చూసినా కూడా ప్రతి గంటకు ఆలోచిస్తుంటారు, నెక్స్ట్ ఏం తిందాము అనేసి. ఏమంటారు? అవునంటారు కాదంట. మన పెద్దోళ్ళు ఇశ్రాయేలీయులు అందరూ కూడా బహుగా తిండి తిన్నటువంటి తిండిపోతులు. అందుకనే దేవుడు తిండిపోతుతనం అనేది ఒక పాపము అని కూడా బైబిల్లో చెప్పాడు. చాలామంది క్రైస్తవులకు తిండిపోతుతనము అనేది ఒక పాపము అని తెలియదు. అందుకనే వారు అనుకుంటారు, దేవుడు ఇచ్చను, దేవుడు దాన్ని దీవించను, నేను దాన్ని భుజించను అని అనుకుంటారు. కానీ ఎంత తినాలో అంత తినాలి, దానికన్నా ఎక్కువ తింటే అది మనకు అనర్థం. అండ్ ఆ యొక్క ఆకలిలో మనం పడి కొట్టుకొని పోకూడదు. అండ్ అనేక సార్లు బైబిల్లో ఈ కామపు ఆకలి గురించి, లేకపోతే కామాతృత గురించి కూడా న్యూ టెస్టిమెంట్లో దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు.
అండ్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరపు పోకడలో మనం చూస్తే అదొక సామాన్యమైనటువంటి విషయంగా, అది శరీరానికి సంబంధించినటువంటి ఒక అవసరతగా, ఒక ఆకలిగా, శరీరానికి ఆకలేస్తే అన్నం ఎట్లా పెట్టాలో కామపు కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవడం కూడా అంతే సహజమైనటువంటి విషయంగా ఈ రోజున మారినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. అందుకనే చాలా సంఘాల్లో సెక్షువల్ ఇమొరాలిటీ అనేది ఘోరమైనటువంటి పరిధులు దాటిపోయింది. వీళ్ళు ఏమైనా సరే చేస్తారు, వారికి కావాల్సింది వారు తెచ్చిపెట్టుకోవడానికి, వారిని వారు తృప్తిపరచుకోవడానికి. వారి కడుపే వారి దేవుడు. సో దేవుడి వాక్యానికి వారు లోబడరు, దేవుడి పరిశుద్ధతను వారు ఎంచరు, దేవుడి యొక్క సంకల్పాన్ని వారు పట్టించుకోరు. క్రీస్తును తెలుసుకోవడం, క్రీస్తును ప్రపంచానికి ప్రకటించడం అనేది వారి యొక్క మైండ్లో ఏ కొసాన ఉండదో. వారు వారి యొక్క ఆ జానడు పొట్టెకు మరి వారు కట్టుబడిపోయి ఉంటారు. మన సంగతి ఏంటి? డాక్టర్ ఎఫ్బి మయర్ అనేటువంటి భక్తుడు ఇలాంటి వ్యక్తుల గురించే ఒక మాట రాశాడు. దెర్ ఇస్ నో చాపల్ ఇన్ దేర్ లైఫ్, దెర్ ఇస్ ఓన్లీ కిచెన్ అన్నాడు ఆయన. చాపల్ అంటే మీకు తెలుసు కదా, గుడి, మందిరం. సో వారి జీవితంలో చాపల్ లేదు, వారి జీవితంలో ఏముంది? ఇట్ ఈస్ ఆల్ కిచెన్. కిచెన్ మాత్రమే ఉంది. వారు దానికోసమే బ్రతుకుతారు. మరి మీకే ఆకలి ఉందో నాకు తెలియదు. మీ కడుపు మీ దేవుడో లేకపోతే మీకు నిజమైనటువంటి దేవుడో నాకు తెలియదు. కాకపోతే ఒక ప్రశ్న నేను అడుగుతాను, మీరు లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు జీవిస్తున్నారా? మీరు ఆహారం కొరకు జీవిస్తున్నారా? మీరు మద్యం కొరకు జీవిస్తున్నారా? మీరు కామాతురత కొరకు జీవిస్తున్నారా? మీరు పేరు ప్రతిష్టల కొరకు జీవిస్తున్నారా? మీరు ధనాపేక్షతో జీవిస్తున్నారా? లేకపోతే మీరు వస్త్రాల కొరకు జీవిస్తున్నారా? కొంతమందికి అయితే బట్టలే ప్రాణం. హలో, కొంతమందికి అయితే బట్టలే ప్రాణం. విపరీతంగా మరి వారు బట్టలను ప్రేమిస్తారనమాట. బట్టలు మార్చడంలో, బట్టలు కొత్తవి కొని అల్మారాలో లేకపోతే వార్డ్రోబ్లో తగిలించుకోవడంలో వారికి ఉన్న ఆనందం మరి ఇంకెక్కడా ఉండదు. కొంతమందికి గ్యాడ్జెట్స్ అంటే విపరీతమైనటువంటి ఆకలి. ఒకదాని తర్వాత ఒకటి మరి వారు వాటి కొరకు అరులు చాస్తూనే ఉంటారు. కొంతమందికి బండ్లు, మరి నాకు తెలిసినటువంటి ఒక ఆయన పేరు నేను చెప్పలేను, ఆయనకు ప్రతి 6 నెలలకు ఒక కారు మార్చే అలవాటు ఉంది. ప్రతి 6 నెలలకు ఆయన ఒక ప్రముఖ సేవకుడు. ఆకలి అంటే ఇదే. కొంతమందికి ఇంట్లో ఫర్నిచర్ మారుస్తుంటారు ప్రతి 3 నెలలకి, ప్రతి 4 నెలలకి. లేకపోతే ఇంకొకటి చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాలు ఉంటాయి. అందుకనే భక్తుడు అన్నాడు, అహరోను ద్వారా ఆ టైంలో ఆ జనులు వేధించినప్పుడు మరి అహరోను ఒక బంగారు దూడను వారికి ఇచ్చాడు. వారు దాన్ని ఆరాధించారు. ఈ రోజున మనకు బంగారు దూడ యొక్క షేపు మారిపోయింది. మనకి ఇంకొక ఫామ్లో బంగారు దూడలు తయారైపోయాయి. సో మనం దేన్నైతే మనం ముందు పెట్టుకొని ఆరాధిస్తామో, దేని కొరకైతే మనం జీవిస్తామో అదే మన బంగారు దూడ అని అంటాడు ఆయన. సో మనకు గోల్డెన్ కాఫ్ ఉందా? మన యొక్క బంగారు దూడ ఏంటి అనేది మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు ఒక మాట హెచ్చరిక చేశారు. తిరిగి వచ్చేటువంటి సమయాన్ని సూచించినప్పుడు, ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడినప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో శిష్యులను ఈ రకంగా ఆయన అప్రమత్తం చేశారు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని అన్నాడు. ఇక్కడ 3 విషయాల గురించి ప్రభు హెచ్చరించారు. 1, తిండి వలన మన హృదయము మందమైపోగలదు. 2, మత్తు వలన మన హృదయము మందమైపోగలదు. 3, ఐహిక విచారముల వలన, అంటే లోక సంబంధమైనటువంటి చింతల వలన, లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల మనకున్నటువంటి ఆ యొక్క ఆందోళన వలన మన హృదయాలు మందముగా మారొచ్చు. అండ్ అకస్మాత్తుగా మన మీదికి ఆ రాకడ దినం ఉరిగా వస్తే మనం తట్టుకోగలమా? అందుకని మీ గురించి మీరు జాగ్రత్త పడమంటున్నాడు. ఎవ్రీ సింగిల్ డే మనకు ఒక సవాలు. మీ గురించి నాకు తెలియదు, కానీ నేను ఒక సేవకుడిని, అనేక ప్రాంతాలకు వెళ్తాను, అనేకుల్ని చూస్తాను, అనేక అనుభవాల గుండా దేవుడు నన్ను తీసుకుపోతూ ఉంటాడు. కానీ నాకు ఒకటి వాస్తవంగా ఈ రోజుల్లో అర్థమవుతుంది ఏంటంటే, జీవితము, ప్రభు కొరకు జీవితము ఈ లోకములో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవితం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన హృదయం మనల్ని ఎప్పుడు మోసగిస్తుందో, మన హృదయం మనల్ని ఎప్పుడు శోధనకు అప్పగిస్తుందో, మన హృదయం ఎప్పుడు మన కింద గుంతతవుతుందో మనకు తెలియదు. మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనము ఎంత కిందకి దిగజారిపోయామో తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది.
తిండి సామాన్యమైనటువంటి విషయం, కానీ తిండి ద్వారా హృదయము మందం అయిపోవచ్చు. మత్తు సామాన్యమైనటువంటి విషయము అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నాతో వాదించేవారు, బైబిల్లో ఎక్కడుంది ఆల్కహాల్ తాగొద్దని, బైబిల్లో ఎక్కడుంది బీర్ తాగొద్దని, బైబిల్లో ఎక్కడుంది జిన్ను తాగొద్దని, బైబిల్లో ఎక్కడుంది విస్కీ తాగొద్దని, బైబిల్లో ఎక్కడుంది బ్రాండీ తాగొద్దని, బైబిల్ దానిపై పెచ్చు అప్పుడప్పుడు కొంత పుచ్చుకోమంటుంది అని కొంతమంది అంటుంటారు నాతో. పుచ్చుకోండి, ఎక్కడుందంటే ప్రావర్బ్స్ 23, సామెతల గ్రంథం 23 చదవండి. అవి తాగితే మీ జీవితం ఎంత అతలాకుతలమైపోతుందో, ఎలాంటి దుష్పరిణామాల గుండా మీ జీవితం పోతుందో అక్కడ దేవుడు రాశాడు. అనేక చోట్ల హెచ్చరికలు ఇచ్చాడు. ఆయన కొరకు ఒకడు నాజీరుగా సమర్పించబడినటువంటి జీవితాన్ని జీవించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని దేవుడు చెప్పాడు. బట్ అట్ ద సేమ్ టైం కొందరు తాగారు. నోవహు తాగాడు కదా, తాగాడు. తర్వాత ఏమైంది? జరగకూడనటువంటి ఒక ఘోరమైనటువంటి పాపానికి అవకాశం వచ్చింది. ఆయన ఒక కుమారుడిని శపించాల్సిన పని. సో ఎప్పుడు కూడా ఈ యొక్క మద్యము ద్వారా దీవెనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకుంటే మాత్రం దానికన్నా ఘోరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. రే క్రాక్ అనేటువంటి ఆయన మెక్డానల్డ్స్ కార్పొరేషన్కి ఫౌండర్. మెక్డానల్డ్స్ అనేటువంటి చిన్న అవుట్లెట్ని ఇద్దరు సహోదరులు ప్రారంభించారు. కాకపోతే దాన్ని ప్రపంచవ్యాప్తంగా మేజర్ కార్పొరేషన్గా మార్చింది రే క్రాక్. ఈ రోజున మనకు హైదరాబాద్లో, ఇండియాలో చాలా మెక్డానల్డ్స్ ఉన్నాయి. రే క్రాక్ని ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీ ప్రయారిటీస్ ఏంటో చెప్తారా, మీ ప్రాధాన్యతలు ఏంటో చెప్తారా అంటే ఆయన చెప్పాడు, మొదట దేవుడు, తర్వాత కుటుంబము, తర్వాత మెక్డానల్డ్స్ అని చెప్పి ఆ జర్నలిస్టులు అంటే రాసుకున్నప్పుడు చెప్పాడు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్ రివర్స్ అయిపోద్ది అన్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్ రివర్స్ అయిపోతుంది. ఆఫీస్ అనగానే ఆయన మెక్డానల్డ్స్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ మెక్డానల్డ్స్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత దేవుడు. సో మీరు కూడా మీ ఆఫీసులకు వెళ్ళిపోగానే ఆర్డర్ రివర్స్ అయిపోద్ది. ఉదయమేమో దేవా నీవే నా యొక్క సమస్తము అంటారు. ఆఫీస్లో కాలు పెట్టగానే దేవుడు డర్రని కిందికి వెళ్ళిపోతాడు. అది మన ప్రియారిటీస్ అయితే మన పరిస్థితుల్లో మనం సరిగ్గా నిలదొక్కునేటువంటి వారంగా ఉండం. సో వీరు వారి కడుపునే దేవుడిగా భావించి దాన్నే పూజించేటువంటి వారు. అలాంటి వారు ఏం చేస్తారు? తమలో ఉన్నటువంటి పాపిష్టితనాన్ని సమర్థించుకుంటూనే ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు? శరీరాన్ని సిలువేసుకోకుండా దాన్ని ఇంకా సుఖపెట్టుకోవడానికి దానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్నో రకాల సైజుల్లో మనకు స్క్రీన్లు వస్తున్నాయి. ఆ స్క్రీన్ల మీద సెన్షువల్ ప్లెషర్ అంటే లైంగిక పరమైన ఉద్రేకాన్ని పెంచేటువంటి సుఖాలను వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు? వారు బహుగా తింటారు. ఎంత తింటున్నారో కూడా వారు లెక్కలోకి తీసుకోకుండా తింటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే వారికి ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి కోపము, వారికి ఫిట్స్ వచ్చిన దానికన్నా ఎక్కువ కోపం వస్తుంది. అండ్ అలాంటి వారు వారి యొక్క లూజ్ టంగ్ అన్నమాట, ఫుల్ ఆఫ్ డంగ్, దాన్ని చిమ్ముతూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి మురికిని అందరి మీద చిమ్మేటువంటి వారిగా ఉంటారు. వారికి దేవుడిచ్చినటువంటి ప్రతి సదుపాయాన్ని, ధనాన్ని వారి కోసమే వాడుకుంటారు. కానీ దేవుడి కోసం కానీ దేవుడి ప్రజల కోసం కానీ వాడాలి అనేటువంటి ఆలోచన ఉండదు. అండ్ వారు రోజు రోజుకి ఇంకా ఎక్కువ సోమరిపోతులు, బద్ధకస్తులు అయిపోతారు. అండ్ వారు క్రమేపీ ప్రభు పట్ల నమ్మక ద్రోహులుగా మిగిలిపోతారు. ఒక ఆయన అంట ఈ రకంగా అనేవాడు, పాస్టర్ అడిగినప్పుడు, సండే వర్షిప్కి రావేంటి అంటే అనేవాడు, ఐఎమ్ వర్షిపింగ్ గాడ్ ఆన్ మై గోల్ఫ్ కోర్స్ ఎవ్రీ సండే. నా గోల్ఫ్ కోర్స్లో నేను దేవుడిని ఆరాధిస్తున్నాను. అప్పుడే సేవకుడు అన్నాడు, మిస్టర్ యు నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్, యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ ఆన్ యువర్ గోల్ఫ్ కోర్స్, యు ఆర్ వర్షిపింగ్ గోల్ఫ్ ఆన్ గాడ్స్ కోర్స్ అని చెప్పాడు. మీకు అర్థమైతే అర్థమైంది. సో చాలాసార్లు మనం దేవుడి లోకంలో ఉంటాం, దేవుడి యొక్క గాలిని పీలుస్తాం, దేవుడి నీటిని తాగుతాం, దేవుడి యొక్క పంట ద్వారా వచ్చేటువంటి ఆహారాన్ని తింటాం, దేవుడి కొరకు మనం బ్రతకం. మీరు నాతో కలిసి ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా తమ సమయం అంతా కూడా సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, న్యూస్ కూడా యూట్యూబ్ వీడియోలు చూస్తూ గడిపేస్తే, ఒకవేళ ఎవరైనా తమ సమయం అంతా లోక సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతూ, లోక సంబంధమైనటువంటి మ్యూజిక్ వింటూ, ఒకప్పుడు చెవి పైన పోగులు ఉండేవి, ఇప్పుడు చెవిలో పెట్టేశాడు. ఒకవేళ ఎవరైనా తమ సమయం అంతా కూడా వెబ్సైట్లను బ్రౌజ్ చేస్తూ, ఒకవేళ ఎవరైనా తమ సమయం అంతా కూడా వాట్సాప్లోనే ఉంటూ, సోషల్ మీడియాలోనే ఉంటూ, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా ఉంటే
వారిని మనం ఏమనాలి? వారికి దేవుడికి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, దేవుడి వాక్యాన్ని చదవడానికి పఠించడానికి సమయం ఉండదు, మెల్లగా కూర్చొని ప్రశాంతంగా ధ్యానించడానికి సమయం ఉండదు, సహవాసం చేయడానికి సమయం ఉండదు, సాక్ష్యం ఇవ్వడానికి అంటే సువార్త చెప్పడానికి సమయం ఉండదు, సేవ చేయడానికి సమయం ఉండదు. అంతరంగ పురుషుణ్ణి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మురికి వలయములో నుండి పవిత్రంగా పెట్టుకోవడానికి, క్రీస్తు పోలికలోనికి దాన్ని మార్చుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సమయం ఉండనప్పుడు వారిని మనం ఏమనొచ్చు? అలాంటి వ్యక్తిని దేవుని స్నేహితుడు అని ఎంచొచ్చా? అలాంటి వ్యక్తులను ఆత్మీయులుగా పరిగణించొచ్చా? అలాంటి వ్యక్తులు నిజంగా ఆత్మపూర్ణులు, ఆత్మ ఫలములతో నిండి ఉన్నారు అని మనం చెప్పొచ్చా? లేకపోతే వారు యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యులు అని మనం భావించవచ్చా? అనలేం. అబ్సల్యూట్ నో. ఎందుకంటే వారు లోకానికి స్నేహితులు, వారు దేవునికి శత్రువులు. ఒక మనిషి తన మనసును, తన హృదయాన్ని, తన ఆత్మను లోక సంబంధమైనటువంటి చెత్తతో పాడు చేసుకుంటున్నప్పుడు అతడు దేవుడి సంబంధి ఏ ప్రకారం అవుతాడు? అతడు తన యొక్క మానవ జన్మను దిగజార్చేసుకొని ఒక పశువుతో సమానంగా బతుకుతున్న వానిగానే ఉంటాడు. కానీ యాపిటైట్తో బ్రతికేటువంటి వాడు, అంటే వాంఛలకు బానిసగా బతికేటువంటి వాడు పశువులాగానే ఉంటాడు. కానీ దేవుడి యొక్క పోలికలో, దేవుడి ప్రమాణాలతో బతికేటువంటి వానిగా ఉండలేడు. ఫిలాసఫర్ యాంటీస్థెనస్ అనేవాడు, ఆయనకి శరీర సంబంధమైనటువంటి సుఖాలంటే చాలా కోపం అన్నమాట. ఆయన అనేవాడు, నేను వెర్రివాడిని అయిపోతాను కానీ నా శరీరానికి సుఖాన్ని ఇవ్వను అనేవాడు. నేను వెర్రోడిని అయిపోతాను, పిచ్చోడిని అయిపోతాను కానీ నా శరీరానికి సుఖాన్ని ఇవ్వండి. మీకు ఒక చిన్న ఆలోచన చేయడానికి ఇస్తాను. యేసుప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కొన్ని వేల మంది ఆయనతో కలిసి వచ్చినప్పుడు వారిని ఆయన తనతో పెట్టుకొని 3 రోజులు బోధ చేశాడు. వారిని పంపించే టైం వచ్చినప్పుడు శిష్యులు వారిని పంపించేద్దాం అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, 3 రోజులు వీరు నాతో ఉన్నారు, వీరు ఉపవాసం చేశారు, వీరు మార్గ మధ్యలో మూర్ఛపోతారేమో, వీరికి భోజనం పెట్టమన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు వారికి 3 రోజులు బోధ చేశాడు కానీ ఒకే పూట భోజనం పెట్టాడు. మనం ఇప్పుడు 3 రోజుల కాన్ఫరెన్స్ పెడితే ఎన్ని పూటలు భోజనం పెట్టాలి మీరు ఆలోచించండి. అంటే యేసు ప్రభు యొక్క దృష్టిలో ఏది ముఖ్యం? 3 రోజులు తిండి లేకపోయినా బోధ మీకు ఇచ్చాను చాలు, కానీ ఒక్క పూట భోజనంతో మీరు వెళ్ళొచ్చు. కానీ వీరి కడుపే వీరి దేవుడు. పౌలు భక్తుడు మాత్రం తన సాక్ష్యాన్ని ఇచ్చాడు. చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యం అది. నాకెంతో ఇష్టమైనటువంటి మాటలు. మరి అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూస్తే ఆయన అంటాడు, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, గాడ్ హూజ్ ఐ యామ్ అండ్ హూమ్ ఐ సర్వ్ అంటాడు. తెలుగులో ఈ రకంగా ఉంటుంది, నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని. సో నేను దేవుని యొక్క సేవకుణ్ణి, నేను దేవుని యొక్క సంబంధిని, అంటే నేను ఆ దేవుణ్ణే సేవించుచున్నాను అని అంటాడు. పౌలైతే చెప్పుకుంటున్నాడు, నా దేవుడు దేవుడు, కానీ నీ దేవుడు ఎవరు? కడుపే నీ దేవుడా, లేకపోతే యేసుక్రీస్తు నీ దేవుడా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మా ఇంట్లో 1 సంవత్సరంగా ఒక కుక్ పనిచేస్తుంది. నా కోసం వెజిటేరియన్ చేయడానికి మరి నూనె లేకుండా చేయాలి కనుక, నా స్పెషల్ ఐటమ్స్ కనుక ఆ కుక్ నా కోసం వండుతుంది అనమాట. సో ఆమెకు మొదట్లో భక్తి పాటల రింగ్ టోన్ ఉండేది. తెలుసు కదా, భక్తి పాటలు, వాళ్ళు హైందవులు, సో వాళ్ళ భక్తి పాటలు. సో మాతో ఉండి 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 రింగ్ టోన్ మార్చింది. ఇప్పుడు ఒక సినిమా పాట రింగ్ టోన్ పెట్టింది. ఆమె పెట్టిందో ఆమె యొక్క బాబు పెట్టాడో నాకు తెలియదు. కానీ ఆమె వంట చేస్తున్నప్పుడు ఆమెకు ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, ఈ పాట రింగ్ టోన్ వస్తుంటుంది. అది బహుశా ఆ యొక్క మాటల్ని బట్టి పలానా సినిమా అని నేను అనుకుంటున్నాను. నాన్నకు ప్రేమతో మీకు రాగం వస్తే ఇక్కడ ఏం పాడొద్దు. నాన్నకు ప్రేమతో నన్ను ఆకట్టుకున్న మాటలు ఎన్నోసార్లు అది నా చెవుల్లో పడింది నేను ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఐ థింక్ నిన్న అనుకుంటాను, నన్ను ఆకట్టుకున్నటువంటి మాటలు ఏంటంటే, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం అన్న మాటలు నా హృదయంలో బలంగా తాకాయి. ఒక సినిమా రచయిత, ఈ రోజుల్లో సినిమా రచయితలు కూడా బాగా ఆలోచించి పాటలు రాస్తారు, డైలాగులు రాస్తారు. కానీ ఒక సినిమా రచయిత సామాజికంగా ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, ఒక పిల్లవాడు తన తండ్రి పట్ల ఎలాంటి ప్రేమను, కృతజ్ఞతను, రుణభావాన్ని కలిగి ఉన్నాడో చూపించడానికి ఏమని రాశాడు? నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం. నేను అనుకున్నాను, ఈ లోక సంబంధిగా ఉన్నటువంటి ఒక తండ్రి మనకిస్తే విద్యనిస్తాడు, మనకిస్తే పోషణిస్తాడు, మనకిస్తే సంరక్షణనిస్తాడు, మనకిస్తే ఒక జీవితాన్ని ఇస్తాడు. కానీ నిజమైనటువంటి దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు, తన కుమారుడి పోలికలో ఆయన మారుస్తున్నాడు. మరి మనం ఎప్పుడు పాడగలుగుతాం, మనం ఎప్పుడు అనుకోగలుగుతాం? నాన్నకు ప్రేమతో, ఆ పరలోకమందు ఉన్నటువంటి నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం.
మీరు లెక్కేసుకోండి, 24/7 ఎన్ని అవర్సో, దాంట్లో ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు మీ పరలోకమందున్న తండ్రికి మీరు అంకితం చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనం ఏ దేవుణ్ణి సేవిస్తున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం. మూడవ దాంట్లోనికి వచ్చేస్తే, ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోరీ ఇన్ దేర్ షేమ్. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారు సిగ్గుపడాల్సినటువంటి సంగతులు యందు అతిశయపడుచున్నారంట. ఏ విషయాలైతే వారి జీవితంలో సిగ్గుమాలినవిగా ఉన్నాయో, వేటి గురించి అయితే వారు తల వంచుకోవాలో, వేటి గురించి అయితే వారు మదనపడాలో, వేటి గురించి అయితే వారు మారు మనసు పొందాలో, వాటిలోనే వారు అతిశయపడుతున్నారు. వారు మహిమను పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుల, క్రైస్తవ లోకమంతటిని మనం చూస్తే మనకు చాలా విపరీతాలు కనిపిస్తాయి. అండ్ దాంట్లో ప్రముఖులు, క్రైస్తవులుగా చలామణి అయ్యేటువంటి ప్రముఖులు కావచ్చు, పెద్ద సేవకులు కావచ్చు, పెద్ద హోదాలో ఉన్నటువంటి సంఘ పెద్దలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు. ఎందుకంటే సంఘస్థుల్లో కూడా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో పరపతి కలిగినటువంటి వారు మనకు కనబడుతున్నారు. టెలివిజన్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి వారందరూ మనకు పరిచయం అవుతున్నారు. సో వీళ్ళలో చాలా అవకతవకలు మనకు కనబడతాయి. వీటిలో ఎన్నో అక్రమాలు ఉంటాయి. సిగ్గుపడాల్సినటువంటి విషయాలను బాహాటంగా వారి జీవితంలో వారు లోకానికి చూపిస్తున్నారు. కానీ వాటి అందే వారు అతిశయపడుతున్నారు. మీకు తెలుసు, కొంతమంది వచ్చి సాక్ష్యాలు చెప్తారు, సందేశాలు ఇస్తారు, కానీ సేమ్ టైం పోయి సినిమాల్లో మళ్ళా నటిస్తున్నారు. పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డైలాగులు కొడుతున్నారు, సినిమాల్లో పరస్త్రీలతో కౌగిలింతల్లో మునిగి తేలుతున్నారు. మళ్ళా వచ్చి మేము యేసు యొక్క పరిశుద్ధ సేవకులము, సాక్షులము అని వారు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు లోకానికి స్వస్తి చెప్పాలి, లోక సంబంధమైనటువంటి విషయాలకు స్వస్తి చెప్పాలి. కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, పౌలు భక్తుడు ఒక సినిమా నటుడై ఆయన యేసు ప్రభు దాంట్లో నుండి రక్షించిన తర్వాత ఆయన ఒకవైపు పత్రిక రాస్తూ, మీరు దేవుడి కొరకు సమస్తాన్ని సమర్పించుకొని బ్రతకాలని పత్రిక రాసి ఇక్కడికి వచ్చి డైలాగ్ కొట్టి కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాడా? సో అలా వారు చేసి చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. సిగ్గుపడాల్సినటువంటి విషయమే, కానీ దాంట్లో వారు అతిశయిస్తున్నారు. వారు అంటారు, మాకు ఇది చాలా గొప్ప విషయం. కొరింథు సంఘం కూడా అలాంటి పనే చేసింది. ఈ కొరింథు సంఘం ఇంకా దారుణమైనటువంటి పాపాన్ని చేసింది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో 1వ వచనాన్ని మీరు గమనిస్తే ఈ మాటలు పౌలు భక్తుడే రాశాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అంటే స్టెప్ మదర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. సో ఆ రోజు అండ్ ఈ రోజు కూడా సంఘాలు ఎట్లా ఉన్నాయంటే, ఏం పర్వాలేదు, కొరింథు సంఘం ఆ రోజున ఒకడు తన స్టెప్ మదర్తో అక్రమ సంబంధం పెట్టుకొని సంఘానికి వస్తూ పోతూ ఉంటే అందరికీ బాహాటంగా తెలిసినా కూడా వాళ్ళు పళ్ళెత్తు మాటం లేదు, వాడిని నిలదీయలేదు, సంఘం నుండి బయటికి వెలివేయలేదు. వారు దాన్ని బట్టి అతిశయించారు. అండ్ ఈ రోజున కూడా ఇలాంటివి మనకు సామాన్యం అయిపోయాయి. కానీ పౌలు ఒప్పుకోడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. ఆయన ఏమంటున్నాడు? వారు తాము సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయపడుతున్నారు. అమెరికా దేశంలో ప్రపంచ ప్రముఖ స్త్రీ బోధకురాలు ఒక ఆమె ఉంది. ఆమె మల్టిపుల్ డివోర్సెస్ తీసుకుంది, అంటే పలుమార్లు విడాకులు తీసుకుంది, మళ్ళీ పెళ్ళిళ్ళు కూడా పలుమార్లు చేసుకుంది. ఆమె చాలామంది జనాలను మరి డబ్బు విషయంలో మోసం చేసింది. అంటే మీరు $70 ఇస్తే దేవుడు దీవిస్తాడు, $222 ఇస్తే దేవుడు దీవిస్తాడు, $365 ఇస్తే దేవుడు దీవిస్తాడు, $1000 విత్తితే దేవుడు దీవిస్తాడు అని చెప్పి లక్షల డాలర్లను ఆమె తీసుకుని వారిని మోసగించింది. అండ్ ఆమె యొక్క లావిష్ లైఫ్ స్టైల్ గురించి కూడా వార్తాపత్రికల్లో రాశారు. ఒక హాలీవుడ్ సినిమా నటి వేసుకునేటువంటి రీతిలో వస్త్రధారణ ధరించేది. విచిత్రం ఏంటంటే ఈ రోజున ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క మెయిన్ స్పిరిచువల్ అడ్వైజర్లో మొదటి ముగ్గురులో ఆమె ఒకటి. ట్రంప్ ఎలాంటి వారిని ఎలక్ట్ చేసుకుంటాడో దాన్ని బట్టి ట్రంప్ మైండ్ ఏంటో మనకు అర్థమైపోయింది. అండ్ ఆమెను ఒక రేడియో ప్రోగ్రాంలో నిలదీసినప్పుడు ఆమె దాని గురించి బాహాటంగా, ఇదేం తప్పు కాదు, నువ్వెవడివి నన్ను అడగడానికి, నా దేవుడు నన్ను ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు అని చెప్పి కొట్టిపారేసింది. సింగపూర్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు ప్రముఖ మరి పాస్టర్లుగా పేరుగాంచారు. 30,000 మంది సంఘం. అది భార్యను హాలీవుడ్లో పాప్ స్టార్గా నిలబెట్టడానికి చర్చికి సంబంధించినటువంటి $40 మిలియన్ ఆ భార్యాభర్తలు వారితో కలిసి మరొక 6 మంది అనుకుంటాను వాడేశారు. సో మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఆమె తగుమాత్రపు వస్త్రాలు వేసుకొని అర్ధనగ్నంగా ఉండేటువంటి అపరిచితులైనటువంటి మగవాళ్లతో ఆ యొక్క పాప్ సాంగ్ పాడి రికార్డ్ చేసి దాన్ని వారు ప్రదర్శించారు.
అండ్ సింగపూర్ కోర్టులో జడ్జి ఏమన్నాడు తెలుసా? ఇదేంటయ్యా, దేవుడి సొమ్మును ఈ రకంగా అప్రాచ్య పనులకు వాడొచ్చా అంటే పాస్టర్ ఏమంటున్నాడు తెలుసా? సువార్త ప్రకటించడానికి ఈ పని మేము చేస్తున్నాం. అప్పుడు ఒక నాన్ క్రిస్టియన్ జడ్జి అన్నాడు, ఈ రకంగా కూడా సువార్త ప్రకటిస్తారు అవ్వ అన్నాడు. మీరు ఆలోచించండి. కాకపోతే జడ్జి గారు ఆ పాస్టర్కి 8 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు. దానికి ఇంకా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంట్లో మనం చూసేది ఏంటంటే, ఏ విషయాల్లో అయితే మనం సిగ్గుపడాలో ఆ విషయాల్లోనే మనం అతిశయపడ్డం అనేది ఈ 2 తార్కాణాలు చాలా అనుకుంటాను. ఇక మామూలు జనరల్ పబ్లిక్ దగ్గరికి వచ్చేస్తే, అది అబార్షన్ కావచ్చు, అది విడాకులు కావచ్చు, అది జారత్వం అంటే పెళ్లి కాకముందే కామ క్రీడల్లో పాల్గొనడం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, లేకపోతే పురుష సంయోగం కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, మాదక ద్రవ్యం కావచ్చు, లేక విచ్చలవీడి జీవితం కావచ్చు, పెళ్లి కాకుండా కలిసి ఉండడం కావచ్చు. ఈ మధ్య చాలా మంది క్రైస్తవ అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేటువంటి వారు నాకు తెలుసు. లేకపోతే భార్యను భర్త బాధమో, లేకపోతే భర్తను భార్య కొట్టడమో కావచ్చు, లేకపోతే భూతు సాహిత్యాన్ని వీక్షించడం కావచ్చు, లేకపోతే అవినీతిలో పడి బ్రతకడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం సిగ్గుపడాల్సిన విషయాలు. వాటిలో మనం అతిశయించడానికి వీల్లేదు. పౌలు అంటాడు గలతీ 6:14, నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడింది. మనం ప్రశ్నించుకోవాలి, మనం దేవుడి స్నేహితులమా, సిలువ స్నేహితులమా, లేకపోతే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నామా? నా చివరి పాయింట్ ఏంటంటే, ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్స్ ఎండ్ ఈజ్ దేర్ డిస్ట్రక్షన్. నాశనమే వారి అంతము అని పౌలు భక్తుడు ఏడ్చుచూ చెప్పాడు. నాశనమే వారి అంతము. ఫిలిప్పీ 1:28 మీరు చదివితే క్రైస్తవ వ్యతిరేకులను ముందుగా ఆయన చూపిస్తూ ఒక మాట అంటాడు, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఎవరైతే సంఘానికి వెలుపుతున్నారో, ఎవరైతే క్రీస్తు సువార్తను అడ్డుకుంటున్నారో, ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్నారో, వారు ఒక రోజున అలాగే ఉంటే నాశనం అయిపోతారని పౌలు భక్తుడు చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి అంతము కూడా నాశనమే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. వారి యొక్క జీవితము ఎంత దుర్భరంగా ఉంటుందో బైబిల్లో మనం చూస్తున్నాం. మీ జ్ఞాపకం ఉండొచ్చు, యేసు ప్రభు ఇస్కరియోతు యూదా గురించి యోహాను 17:12 ఒక మాట అంటాడు, నాశన పుత్రుడు తప్ప మరెవ్వడూ నాశనం అయిపోలేదు. అదే పదాన్ని ఇక్కడ పౌలు నాశనానికి వాడిన గ్రీకు పదాన్నే యేసు ప్రభు అక్కడ వాడాడు. నాశన పుత్రుడు తప్ప ఇంకెవ్వడూ నా దగ్గర నుండి నాశనం అయిపోలేదు అని అంటాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిప్ ఒక పట్టణానికి వచ్చాడు, సమరియా అనే పట్టణానికి. అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తే చాలా మంది ప్రభు వైపు మళ్ళారు. దాంట్లో ఒక అబద్ధికుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వమని చాలా మందితో పాటు వచ్చి బాప్తిస్మం పొందాడు. ఆయన పేరు గారడి సీమోను. సో పేతురు యోహాన్లు అక్కడికి వచ్చినప్పుడు వారు జనాల మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను వారు పొందడం చూసినప్పుడు ఇతడు అనుకున్నాడు, ఓహో ఇదేదో గొప్ప మహత్తరమైనటువంటి శక్తి, ఇది నాకు ఇస్తే జనాలందరూ నా చుట్టూ ఉంటారు, నా యొక్క గుప్పెట్లో ఉంటారని చెప్పి ఆ పేతురు యోహాన్ల ముందు డబ్బు పెట్టి అంటున్నాడు, నేను ఎవడి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి. అందుకు 20వ వచనంలో పేతురు అంటాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అప్పుడే బాప్తిస్మం పొంది బయటకు వచ్చాడు. పేతురు అంటున్నాడు, నువ్వు నాశనం అయిపోదువుగాక. ఎట్లా ఉంటుంది చూడండి. అప్పుడే బాప్తిస్మం పొంది బయటకు వచ్చినాడు, పెద్ద పాస్టర్ వచ్చాడు, పెద్ద సేవకుడు వచ్చాడు, ది మోస్ట్ అనాయింటెడ్ వచ్చాడు. ఆయన నా మీద చేతులు పెడితే నాకు చాలా గొప్ప దీవెన వస్తున్నాడు, నువ్వు నాశనం అయిపోదువుగాక అంటే ఎట్లా ఉంటుంది ఇక? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఈ వచనం ప్రకారం ఈ రోజుల్లో ఉండేటువంటి వారిని మీరు చూడండి, ద్రవ్యం ఇచ్చి దేవుడి వరాన్ని కొనుక్కోమని చెప్పేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఈ బ్లెస్సింగు, ఆ బ్లెస్సింగు, ఇంతైతే ఈ బ్లెస్సింగు, అంతైతే ఆ బ్లెస్సింగు. వీళ్ళందరూ కూడా గారడి సీమోను టైపులే. గారడి సీమోన్ అన్న ఓపెన్గా బయటపడ్డాడు. వీళ్ళందరూ ఇంకా దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వారు. ఎవరో ఒకరు వారిని బయట పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. బైబిల్లో పౌలు భక్తుడు అలాంటి వారిని బయట పెట్టాడు. ఆ రకమైనటువంటి సేవకులు అలాంటి వారిని బయట పెట్టకుండా ఉండలేరు. సో వీళ్ళ అంతము నాశనం. కాకపోతే అది వారికి తెలీదా, వారు దాన్ని పట్టించుకోలేదా అన్న ప్రశ్న మనకు వస్తే తప్పకుండా మనం ఆలోచించాలి. వారి అంతము నాశనమని వారికి తెలిసినా కూడా భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే మనసు పెడుతున్నారా? వారి అంతము నాశనమని వారికి తెలిసినా కూడా వారి కడుపుకే వారు దాసోహం అయిపోయారా? వారి అంతము నాశనమని తెలిసినా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తున్నారా? కారణం ఏంటంటే వారి అంతాన్ని గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు. వారి యొక్క తీర్పును గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు. వారికి రాబోయేటువంటి శిక్షణ గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు. దేవుడి యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో వారు ఎప్పుడూ ఆలోచించలేదు. వారి నాశనము ఏ స్థాయిలో ఉంటుందో వారు ఎప్పుడూ ఆలోచించలేదు.
యేసు ప్రభు వారు అందుకనే హెచ్చరికలు చాలా బలంగా చేస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని రాశాడు. అక్కడ గొడ్డలి ఎక్కడుంది? జాగ్రత్తగా చూసి చెప్పండి. గొడ్డలి ఎక్కడ ఉంటుంది? చెట్ల వేరున ఉంచబడి ఉంది, కానీ ఇంకా నరకట్లేదు. బట్ రెడీ, గొడ్డలు అక్కడ రెడీగా ఉంది, ఇంకా దెబ్బపడలేదు. 7వ అధ్యాయంలో మీరు చూస్తే 19లో అంటాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో ఏదైతే ఫలించదో అది నరకబడుతుంది, అది అగ్నిలో వేయబడుతుంది. సో వారి అంతము నాశనమే. ఎక్కువ కాలం వారి ఆటలు సాగవు, ఎక్కువ కాలం వారి యొక్క జీవితాన్ని వారు జీవించలేరు. సడన్గా వారికి అంతం వచ్చినప్పుడు వారి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. మనము క్రీస్తు సిలువకు స్నేహితులముగా ఉన్నామా? పౌలులాగా ఏ సిలువ నుండి అయితే ఆయన మనల్ని ఏ సిలువ ద్వారా అయితే ఆయన మనల్ని లోకము నుండి వేరు చేయడానికి ఆశపడ్డాడో ఆ ప్రకారం మన జీవితం ఉందా, లేకపోతే దానికి భిన్నంగా ఉందా? గలతీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 4లో చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పౌలు భక్తుడు చెప్తాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. సో యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యము ఏం చేస్తుంది? ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని విమోచిస్తుంది. అందుకోసమే మన పాపముల నుండి మనల్ని వేరు చేయడానికి, మనల్ని తన కొరకు తన సొత్తుగా పెట్టుకోవడానికే ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. సో ఆ రకమైనటువంటి జీవితం నీకుందా? నీ పాపము నుండి రోజు రోజు నువ్వు దూరంగా పోతున్నావా, వేరోయి ఉన్నావా, ప్రభు కొరకు జీవిస్తున్నావా, లేకపోతే ఆ యొక్క పాపంలోనే పడి పొర్లి మరలా ప్రభుతో నడుస్తున్నావా? ఆలోచించు, చాలా జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు మనిషిని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేవు, నీ మనస్సాక్షిని మోసం చేయలేవు. ఇలాంటి జీవితంలో నీవు కొనసాగితే నీ అంతము నాశనమే. అండ్ అది దేవుడు చెప్తున్నాడు. నా చివరి మాట ఏంటంటే, ఒక క్రైస్తవ సంఘానికి ఒక యవనస్తురాలు వచ్చేది, మంచిగా ఆసక్తితో వచ్చేది, టైం కన్నా ముందే వచ్చేది, చక్కగా తయారై వచ్చేది. ఆమెను చూడగానే అనుకున్నాడు పాస్టర్ గారు, ఈ అమ్మాయికి మంచి క్రైస్తవ భవిష్యత్తు ఉంటుంది. సో ఆయన వాక్యం చెప్పేటప్పుడు గమనిస్తూ ఉంటే చాలా శ్రద్ధగా వినేది. కొన్నిసార్లు ఆయన మరి దేవుడి యొక్క వాక్యం లోతుగా చెప్పినప్పుడు కంట తడి కూడా పెట్టుకునేది. సో ఆయన అనుకున్నాడు, ఈ అమ్మాయితో నేను మాట్లాడి అమ్మాయిని ప్రభువులో బలపరచాలి. సో ఒకసారి అమ్మాయితో మాట్లాడినప్పుడు, అలాగే నేను దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నన్ను బలపరచండి అంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒకటి గమనించాడు, ఆమె కొంతకాలముగా చర్చికి రావడం మానేసింది. తర్వాత కొన్ని వారాలు అయిపోయినాయి, ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత ఈయన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మని అడిగితే, ఏమో పాస్టర్ గారు మంచిగానే వెళ్ళేది చర్చికి, ఈ మధ్య కొంతమంది స్నేహితురాండ్లు తగిలారు, ఇక వారితో వెళ్ళిపోతుంది, నాకు కూడా చెప్పట్లేదు, నా మాట కూడా వినట్లేదు. సో ఒకానొక రోజున ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న సమయంలో పాస్టర్ గారు వచ్చి అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయి చెప్పింది, ఇప్పుడు నాకు అంత ఆసక్తి లేదు, ఇప్పుడు నాకు చర్చికి రావాలనిపించట్లేదు, ఒకప్పుడు వచ్చాను కానీ ఇప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. సో వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని మాసాలు దొల్లిపోయిన తర్వాత ఒక రోజున సడన్గా ఆ అమ్మాయి ఇంట్లో పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చావు బతుకుల స్థితిలోనికి వచ్చింది. చచ్చిపోయే ముందు ఈ మాటలు అందంట, అదిగో నా ముందు పరలోకం కనపడుతోంది, నా ముందు నరకం కనపడుతోంది, అయితే నేను పరలోకానికి వెళ్ళలేను, ఎందుకంటే నరకం అడ్డుగా వస్తోంది. పరలోకం కనపడుతోంది, నరకం కనపడుతోంది, నేను పరలోకానికి వెళ్ళలేను, ఎందుకంటే నరకం అడ్డుగా వస్తోంది. ఆ మాటలు చెప్తూ చచ్చిపోయింది. ఇదొక రియల్ స్టోరీ అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో నీవు నరకాన్ని కోరుకున్నావు, మరి అక్కడ పరలోకానికి ఎట్లా పోతావు చెప్పు? నరకం కొరకు బతికినటువంటి వారికి పరలోకాన్ని ఇస్తే దేవుడిని అందరూ అన్యాయస్తుడు అని అంటారు. కనుక దేవుడు నీవేం కోరుకున్నావో దాన్నే నీకు ఇస్తాడు. భూ సంబంధమైన వాటి కొరకే నీవు బతికావు, భూ సంబంధమైన వాటితోనే నీవు నశించిపోతావు. అందుకనే భక్తుడైనటువంటి యోహాను ఒక మాట అంటాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఆ మాటలు ఊరికే రాయలేదండి, ఆ మాటలు జీవం గల దేవుని ఆత్మ రాసినటువంటి మాటలు. ఇవి ఒక మనిషి రాసినటువంటి మాటలు కావు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సాహిత్యము కాలిపోతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శాస్త్ర పరిజ్ఞానం కాలిపోతుంది, ప్రపంచంలో మానవుని యొక్క మేధస్సులో నుండి వచ్చినటువంటి ప్రతి సంగతులు కాలిపోతాయి. కానీ జీవం గల నిత్యుడైనటువంటి దేవుడి నోట నుండి దేవుడి ఆత్మ పలికినటువంటి మాటలు మాత్రం నిరంతరం నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి, లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడే నిరంతరం నిలుస్తాడు. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, మనం క్రీస్తు సిలువకు స్నేహితులమా, లేకపోతే క్రీస్తు సిలువ యొక్క శత్రువులముగా నడుచుకుంటున్నామా?
ప్రార్థన చేద్దాం. 1 నిమిషం సమయం మనం తీసుకుందాం. మౌనంగా తల వంచి కళ్ళు మూసుకొని 1 నిమిషాన్ని మనం తీసుకుందాం. మనం తీసుకుని మన జీవితాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నావా? నాకు ఏమైనా నేర్పిస్తున్నావా? నాకేదైనా చూపిస్తున్నావా? నీ వాక్యములో నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు అది ఎలా ఉంది ప్రభువా? నీ వాక్యంతో సరితూగుతుందా, లేకపోతే దానికి వ్యతిరేకంగా ఉందా? ఆ రోజున పౌలు భక్తుడు ఏడ్చి వారి గురించి చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు చెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు కనుక, అలాంటి వారికి కూడా అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు కనుక, వారికి అండ్ వారిని చూసి మోసపోకుండా ఉండడానికి ఇతరులకి హెచ్చరికలు చేశాడు. ఈ ఉదయాన మనం కొన్ని సెకండ్లు తీసుకుంటుండగా మౌనంగా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మరొకసారి మీ వాక్యం కొరకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి అండ్ మా జీవితాన్ని మీ వాక్యమునకు లోపరుచుకోవడానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఇక్కడున్న ఏ ఒక్కరు అండ్ తరువాత టీవీలో, యూట్యూబ్లో, CD, DVD రూపంలో ఈ వర్తమానం వినే ఏ ఒక్కరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకోకుండా నీ ప్రియ బిడ్డలుగా, సిలువ సాక్షులుగా, సిలువ స్నేహితులుగా జీవించడానికి కృప దయచేయమని, ఎవరైతే ప్రార్థిస్తూ మారు మనసు పొందుతున్నారో, ఎవరైతే వేదనతో మీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నారో, అలాంటి వారిని అందరినీ కనికరించి కార్యము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.